ఇంతకాలం గాదు. అతని దగ్గర డబ్బు జూస్తున్నావు. కానీ నా దగ్గరున్న ప్రేమను జూస్తలేవు గదా! డబ్బే జీవితం అనుకుంటున్నావు నువ్వు. డబ్బు ఉంటే అన్నీ వస్తాయి. Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. So I'll keep hustling, you keep struggling. Bitch, I'm humbling, keep mumbling. I'll keep doubling, you keep bluffing. You've got nothing, I'll keep hustling. I've seen a lot of people who don't know what work is. I've seen a lot of people who don't know what thirst is. I've had a taste of evil and tried to cure the sickness, but I just keep my head down and focus on the facts. I'm setting down gravel while you just follow the path. I'll lead them into battle while you're just too scared to act. I'll leave the knife right in my back. So I'll keep hustling, you keep struggling. Bitch, I'm humbling, keep mumbling. I'll keep doubling, you keep bluffing. You've got nothing, I'll keep hustling. ఇట్లా అయింది అని నేను లైట్ తీసుకున్నా. అంటే చాలామందికి ఇట్లా జరుగుతూనే ఉంటాయి కదా లైట్ ఈ ఏజ్లో అని. బట్ మనోడు అసలు ఏ ఫుడ్ కూడా సరిగా తినకుండా ఇట్లా అయిండు. సో మొత్తం చెప్పిండు. సో అమ్మాయికి అయితే కాల్ చేద్దాం. హలో హలో, పొట్టి. మరి ఎందుకు ఫోన్ చేసావు? చేయొద్దని చెప్పాను కదా. చేయొద్దంటే నా వల్ల కావట్లేదు. అసలు ఎందుకు రీజన్ లేకుండా ఎందుకు చేయొద్దు అంటున్నా నా కాల్. ఇంకా లేదు నీకు నాకు. అరే 3 years చేసినాం కదా. ఇంత నువ్వు నన్ను ప్రేమించినా, నేను నిన్ను ప్రేమించిన. పెళ్లి ఇక చేసుకున్నా. అవన్నీ లేవు, ఇక అవన్నీ లేవు. నేను వేరే పెళ్లి చేసుకుంటున్నా. అదే ఏమైంది? ఇన్ని రోజులు కలిసి మంచిగానే ఉన్నాం కదా. మా డాడీ నాకు వేరే సంబంధం చూశారు, నేను చేసుకుంటున్నా. అయితే ఇన్ని రోజులు చూపించిన ప్రేమ ఎక్కడ వెళ్ళింది? మా మమ్మీ వాళ్ళు చూసిన వాడు నీకంటే చాలా చాలా బెటర్. నీకెంత సాలరీ వస్తుంది? 10,000. దాంతో నన్ను ఏం చూసుకుంటావు? ఎక్కడ సరిపోతుంది? రోజులో 3 పూటలైనా నీకు సరిగ్గా పెట్టగలవా? నాతో ఉంది 3 years, అదంతా అవుతుందేనా? 3 years లైఫ్ కంటే నాకు నా లైఫ్ టైం మొత్తం బాగుండాలనేది కదా ఎవరైనా చూసుకుంటారు. నువ్వు అంత ఈజీగా తీసుకోగలుగుతున్నావు, నా వల్ల కావట్లే. నీకు ఇప్పుడున్న జాబ్తో ఆ 10,000తో నేను చూసుకోగలవా? నీకు మంచి జాబ్ వస్తుందని గ్యారంటీ ఇవ్వగలవా? నేను లైఫ్ లాంగ్ ఏ కష్టం లేకుండా అన్నీ తీసుకొచ్చి హ్యాపీగా చూసుకోగలవా? అంటే ఫస్ట్ తెలియదా నీకు నాకు శాలరీ 10,000 వస్తుంది అని తెలియదా? అనుకున్నా నీకు మంచి జాబ్ వస్తుంది అనుకున్నా. అది వచ్చే స్టేజ్లో కూడా లేదు. నువ్వు కనీసం ట్రై కూడా చేయట్లేదు. ఎలా ఇంకా ఎన్ని రోజులు?
నా వల్ల కావట్లేదు. మరి అదే ఏం చేయాలి? మరి నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు, మరి నేనేం చేయాలి? నువ్వు కూడా ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. నువ్వు చెప్పినంత ఈజీగా లేదు నాకు. చచ్చిపోవాలనిపిస్తుంది. అందరి లైఫ్ లో అనుకున్నవన్నీ జరగవు కదా. ప్రేమించిన వాళ్ళతోనే పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ ఉండాలని లేదు కదా. చెప్పినావు కదా ఫస్ట్, నువ్వు చచ్చే వరకు నీతోనే ఉంటా, నీ ఎంపటే ఉంటా, నీ చివరి క్షణం వరకు ఉంటా అన్నావు కదా. అన్నావు కదా, సడన్ గా కాల్ చేసి ఇలా చెప్పేసి అసలు ఈ ఆలోచించావా నా గురించి? 3 years ని చూశాను కదా నా లైఫ్ ఎలా ఉంటుంది అనేది. ఇక అలా ఉండకూడదు, నా లైఫ్ బాగుండాలి అనుకున్నా. అందుకే మా అమ్మ వాళ్ళు చూపించిన వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వాడికి నీకంటే బెస్ట్ శాలరీ, బెస్ట్ జాబ్ ఉంది. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నాకు కావాల్సిన అన్ని తీసుకొచ్చి ఇవ్వగలడు. అంటే ఇప్పుడు నేనేం కావాలి? నా లైఫ్ ఏంటి ఇప్పుడు? 3 years నువ్వే జీవితం అనుకుని నీ ఎంపటే ఉన్నా, వేరే దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నీతోనే తిరుగుతున్నా, నీతోనే ఉన్నా. దగ్గర నుంచి చేసుకో. నీ లైఫ్ లో వేరే అమ్మాయి వస్తుంది, అంత హ్యాపీగా ఉండు. ఇంకా నాకు మంచిగా చూసుకోవాలన్న ఆలోచన నీకున్నా, నువ్వు తీసుకురాలేవు. తీసుకురావాలి అంటే ఏదో ఒక రకంగా అప్పు చేస్తూ అక్కడో ఇక్కడో అడిగి తీసుకురావాలి. మళ్ళీ వాటికి కట్టడం కోసం నువ్వు ఇంకేం చేయాలని ఆలోచించాలి. ఇంతకాలం కాదు, అతని దగ్గర డబ్బు చూస్తున్నావు, కానీ నా దగ్గర ఉన్న ప్రేమను చూస్తలేవు కదా. డబ్బే జీవితం అనుకుంటున్నావు నువ్వు. డబ్బు ఉంటే అన్నీ వస్తాయి. మాత్రమే ఉంటుంది. అవసరాలు ఎలా వస్తాయి, ఎలా తీరుతాయి? అయినా నేను ముట్టుకుంటున్నాక నేను ఇంకో అమ్మాయిని చూసుకో అంటున్నావు. ఎలా వెళ్ళగలుగుతా నేను? నువ్వు తీసుకున్నంత ఈజీగా తీసుకోవడం నా వల్ల కావట్లేదు, చచ్చిపోతుంది ఇక్కడ. కంటి పాప సేదదీరే తీపి జ్ఞాపకం నువ్వే. నాకు అదే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళైనా సరే, ఇంకెవరైనా సరే, నేనైనా నువ్వైనా లైఫ్ బాగుండాలని అనుకుంటాను కదా. తనతో ఉంటే నా లైఫ్ బాగుంటుందని మా అమ్మ వాళ్ళు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నా. కానీ నీతో నా లైఫ్ బాగుంటుందని కనీసం నువ్వైనా చెప్పగలవా? నీతో ఉండే నేనే చెప్పలేకపోతున్నా, నేనే అనుకోలేకపోతున్నా బాగుంటుంది ఇక నా లైఫ్ అని. మరి అలా అనుకున్న దానివి నాతో 3 years ఎందుకు ఆడుకున్నావు? అలానే ఫస్ట్ వెళ్ళిపోవచ్చు కదా. నా లైఫ్ లోకి వచ్చి నాతో ఆడుకొని ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతుంటే అంటే నా లైఫ్ తో ఆడుకోవడానికి నువ్వు వచ్చింది. అదే ఫస్ట్ చూసుకొని నీ దారి నువ్వు చూసుకుంటే నేను నా లైఫ్ నేను సెటిల్ చేసుకునేవాడిని కదా. ఏం లేదు, ఎలాగో అమ్మ వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకోవాలి కదా. ఈ గ్యాప్ లో ఎవరో ఒకరు ఇలా ఫీలింగ్ షేర్ చేసుకున్నాను కావాలి కదా అని నీతో టైం పాస్ చేసావా? నీ అవసరానికి నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు నీ అవసరానికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నేనేమైపోవాలి? ఏముంది, నాలాగా లైట్ తీసుకొని మూవ్ ఆన్ అయిపో. చేసిన తప్పది ప్రేమ, నిన్ను నేను నమ్మడమా? లైట్ తీసుకోవాలా? ఎంత మంచిగా చెప్పిన, రూమ్ లో కూర్చోబెట్టి చచ్చే వరకు నాతో ఉంటావా అని ఒట్టేపించుకొని నువ్వు ఇచ్చిన చైన్ కనుక అలాగానే ఉంది. ఇది తీసిన రోజే నేను చనిపోయిన రోజు అని చెప్పినావు, గుర్తుందా నీకు? ఇప్పుడు తీసే, చచ్చిపోయాను అనుకో. నిన్నే నమ్మి చేసానే నేరం కల్లే తెరిచి. నీకు రేపు చేసుకునేవాడు డబ్బు ఇవ్వగలుగుతాడు, నాలాగా ప్రేమ చూసుకోగలడా నిన్ను? వస్తుంది,
నేను మంచిగా ఉంటే అవతల కూడా మంచిగా ఉంటారు. ఎలా వస్తుంది? ఎంత ప్రేమగా మనీ చూస్తుంది. ఉంటే మనీ ఉంటే ఏదైనా వస్తుంది. మనీ ఉంటే ఏదైనా మనీ ఉంటే ప్రేమ ఎలా వస్తుంది? ఎంత ప్రేమగా చూసుకున్నా నిన్ను, స్కూల్లో పెట్టి చూసుకుందాం అనుకున్నా. నా లైఫ్ మధ్యలో మొత్తం స్పాయిల్ చేసి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నేను అటు నా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక్క విషయం చెప్పు, నేను ఒక 4 అడిగితే అందులో కనీసం 2 తీసుకొచ్చి ఇచ్చావా ఏ రోజైనా? కనీసం 2. ఏమి ఇవ్వలే. ఏదైనా సరే ఒక 4 ఇవి కావాలి అనుకుంటుంటే దానికంటే తక్కువ ఏదో, అసలు నా సిచ్యువేషన్ బాగాలేదన్నా, నా దగ్గర మనీ లేదన్నా ఏదో చెప్పి నన్ను ఇలా డైవర్ట్ చేసావు నా కోసం ఏదైనా నువ్వు. పుట్టి నువ్వు తీసుకున్నంత ఈజీగా నా వల్ల కావట్లేదే. కలిసే ఉందామనుకున్నా, కలలను కంటూ కూర్చున్నా, నిజమయ్యే క్షణం ఎదురయ్యేసరి నువ్వు వదిలే అంటూ నా ప్రాణం పోతుంది. నాకేంటి, నా లైఫ్ బాగుంటుంది కదా. అలాంటప్పుడు నా లైఫ్ లోకి దేనికి వచ్చావే? చెప్పాను కదా. మంచిగున్న లైఫ్ ని వచ్చావు, మధ్యలో వచ్చావు, 3 years ఆట ఆడుకున్నావు. ఇప్పుడు వెళ్ళిపోతుంటే నేనేమైపోవాలి? నీ లైఫ్ చూసుకుంటే మరి నేనేమైపోవాలి? చెప్పాను కదా లైట్ తీసుకోవాలి అని. లైట్ తీసుకోవాలా? ఎలా తీసుకుంటారు లైట్? నేను తీసుకోలేదా? గుండె లోతుల్లో ఉంది నువ్వేగా. ఏం మాట్లాడాలో కానీ అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడే మాటలకి. ఇంతకు నన్ను ఏం చేయమంటున్నావు చెప్పు. నిజంగా నన్ను లవ్ చేస్తుంటే నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు. ఎప్పటికీ నా లైఫ్ నీతో హ్యాపీగా ఉండదు అని అనుకుంటున్నా. వేరే పెళ్లి చేసుకుంటున్నా, తనతో నేను హ్యాపీగా ఉంటాను నమ్మకం నాకుంది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి. నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటే నేను హ్యాపీగా ఉండాలని కోరుకో. ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం కూడా ఒక ప్రేమ అనేది. మళ్ళీ మళ్ళీ కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. హలో, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నాకంటే ఎక్కువ చూసుకుంటున్నావండి. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే ఇక మీదట నాకు కాల్ చేయకు, నన్ను మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయకు. నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నా, నన్ను హ్యాపీగా ఉండేలాగా చూసుకునే అతన్ని పెళ్లి చేసుకుంటున్నా. తనతో నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నేను హ్యాపీగా ఉండాలని కోరుకో, అంతే. Please don't call again. Don't disturb me. ఏడో బ్రో, ఏం కాదు అంటే ఇప్పుడు తను మిస్ అవుతుంది బ్రో. నేను ఇంత ప్రేమించిన వ్యక్తిని వదిలేసుకోవడం అర్థమైంది. డబ్బు ఎప్పటికి ఉంటుంది బ్రో. తనకు తెలుస్తలేదు కదా బ్రో. సరే తనే మిస్ అవుతుంది, ఇప్పుడు తనే వదిలేయమంటుంది కదా. నేనేమైపోవాలన్నా ఇప్పుడు మరి? సో గాయస్, చూశారు కదా తను వాళ్ళ ప్రేమించిన అమ్మాయి కాల్ చేస్తే తను ఎట్లా మాట్లాడిందో. సో ఇట్లా కొంతమంది ఉంటారు కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ప్రేమించిన తర్వాత నేను నీతో హ్యాపీగా ఉండలేను, నీ దగ్గర లేదు అనుకో, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు? దయచేసి చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఫస్ట్ ఫ్యామిలీని చూసుకోండి, తర్వాత ఎవరైనా. లవ్ మీదనే విరక్తి వచ్చిందన్న, వద్దు, ప్రేమనే వద్దు. సో గైస్, చూశారు కదా. హోప్ఫుల్లీ బ్రో నువ్వు హ్యాపీ ఉండాలని చెప్పేసి అనుకుంటా. ఓకేనా, నువ్వు హ్యాపీ ఉంటావు అంతే. ఎందుకంటే అట్లాంటి అమ్మాయి ఈరోజు వెళ్ళిపోయే అమ్మాయి రేపు కూడా వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటా ఉంటుంది కదా. సో ఇంకా వాడికంటే ఎక్కువ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది అట్లాంటి అమ్మాయి. సో నువ్వే ఇంకా హ్యాపీగా, నీకు ముందే తెలిసింది కాబట్టి ఇంకా. ఓకేనా? సో గైస్, ఈ వీడియో నీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. చూద్దాం వీడియో నేను చెప్తే. ఎవరో ఎవరో నేనెవరో
నువ్వేలే నేనెవరు. సో గైస్ చూశారు కదా నేను ఏ విధంగా మనీ ఎర్న్ చేశాను. సో 30 సెకండ్స్లోనే మనీ ఎర్న్ చేసుకున్నాను గైస్. సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను కామెంట్లో లింక్ చేసి పెట్టాను. ఇంకోటి ఏంటంటే గైస్ మీరు ఈజీగా, నేను కూడా నా ఫ్రెండ్స్ తోటి కంటిన్యూగా ఆడుతూనే ఉంటాను. సో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఏం చేసుకున్నారు అండ్ వాళ్ళకి కావాల్సినవి కూడా వాళ్ళు కొనుక్కున్నారు. సో మీరు ఏం చేయాల్సింది ఏం లేదు గైస్, దీంట్లో డ్రాగన్ ప్యాలెస్ అనే గేమ్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఉంది. దీంట్లో క్యాష్ కూడా ఉంటుంది. సో గైస్ మీరు మనీ కూడా అర్న్ చేసుకోవచ్చు. అర్న్ చేసుకున్న మనీని ఇన్స్టెంట్గా కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు మీరు. అండ్ చాలా లైసెన్స్ వెబ్సైట్ గైస్, డిస్క్రిప్షన్లో కామెంట్లో లింక్ పెట్టాను, చూడండి ఓకేనా. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Online casino for a bet. Don't get distracted by the small worries of life.